జాని ఆగు స్టాప్ అదే జాని జాని ఏమిటిది జాని జాని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి ఒక్కదానివే ఉద్యోగం బదిలైందా బదిలీ కాదు ఏమి కాదు సత్యాగ్రహం చేయబోతున్నాను. సత్యాగ్రహమా ఓ మీ పాచి పని వాళ్ళ సంగతి తరఫున ఆ కనీస బచ్చాల నిర్ణయం కోసమేనా అదేమి కాదు మనకు రావాల్సిన వాటా కోసం మీ ఇంటి ముందు సత్యాగ్రహం చేయబోతున్నాను. మీరు వస్తే జాని జాని అన్యాయం అక్రమం మా నాన్న పోయి 4 రోజులైనా కాలేదు అప్పుడే వాటాల కోసం గలాట నలుగురు చూస్తే నవ్విపోతారు జాని కొద్ది రోజులు పోని 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 అని ఇంతకాలం వెళ్ళబుచ్చుకుని వచ్చారు. పస్తులతో ప్రాణాలు పోయిన తర్వాత ఎందుకండి ఆస్తులు ఏమైనా సరే ఈవేళ తెలుసుకోవాల్సిందే. జాని నా మాట విను జాని ప్లీజ్ జాని ఆవు పో లోపలికి పోకపోతే పోకపోతేనా ఉండు ఏమిటి మీకు తమాషాగా ఉందా? కాదు ప్రేమించి పెళ్లాడినందుకు ఏనాడో ఒకనాడు ఈ పరిస్థితి రాక తప్పదని ముందుగానే ఇవన్నీ జాగ్రత్త తీసి పెట్టుకున్నాను. కానీ వీటి అవసరం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. ఏమిటండి మీ బెదిరింపు? బెదిరింపులు కాదు ఆఖరిసారి హెచ్చరిక. ఇక వాటాల విషయం మర్చిపోయి సత్యాగ్రహాన్ని మానేస్తావా లేదా? ఏమైనా సరే సత్యాగ్రహం జరిగి తీరాల్సింది. అంతేనా? అంతే. అంతేనా? అంతే. ఇంకా మాట్లాడితే మా బావతో చెప్పి మనకు రావాల్సిన వాటా కోసం మీ ఇంటి మీద దావా కూడా వేయిస్తాను. జై అలక్ నిరంజన్ సన్యాసుల్లో కలిసిపోతున్నాను. ఏమండి? నిజంగా కలిసిపోతున్నాను. ఏమండి? కమలా కార్యాలన్నీ అయిపోయినాయి. కావలసిన వాళ్ళంతా ఉండగానే రావాల్సిన వాటాలన్నీ పంచుకుంటే మంచిదమ్మా. అదేనమ్మా ఆ పైభాగం నేనే ఉంచుకుందామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏమనేదే ఉంది నేను చెప్పేది ఒకటి. నువ్వేం చెప్పక్కర్లేదు, నిన్నెవరు అడగలేదు. నువ్వు పైభాగం తీసుకుంటావు సరే, మరి వంటిల్లో కిందకి పైకి వస్తూ పోతూ ఉండాలి కదా. అందుకే నేను చెప్పేదమ్మా. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను మేడ మీదే వంట ఏర్పాటు చేసుకుంటాను. నీ జోలికే రాము. అత్తగారిని వదిన గారిని నీ దగ్గర ఉంచుకో. ఓ అలాగే ఉంటాం. నేను మా దగ్గర సిద్ధే ఉంటాను. నాకెవరి తోడు అక్కర్లేదు. ఇంటికి పెద్ద కూడదని నీ దగ్గరే ఉంచుకో. దిక్కుమాల వాళ్ళందరికీ పెట్టిపోయటానికి ఏదైనా ధర్మశత్రమా? అదేమిటే కమలా, మిమ్మల్ని ఇద్దరు నమ్ముకునే కలిగితే నేను ఇక్కడ పడున్నాను. నువ్వేనా కష్ట కనిపెట్టి ఉండదు లలిత. కనిపెట్టి ఉండాల్సింది. ఒక్కళ్ళకి ఇద్దరు పెళ్లి గుర్తులు పౌరు ముఖాలతో ఎదురొస్తే కొత్త వాళ్ళ పంపులో పాలు పెడతారా? నా దిగులు ఎవరికి అక్కర్లేదమ్మా. ఎవరికంట పడుకు నేను రంగడి గదిలోనే ఉంటాను. మీరెక్కడైనా ఉంటారు. మరి గీత భయపడకండి, నేను మీ దగ్గర ఉండాలి. అమ్మ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అయ్యో ఏం తెలియదు, అమ్మ మనసు బాధ పెట్టకండి. ఇదేం బాగాలేదే. ఓహో అమ్మగారికి సిఫార్సా? తాను దూర కంతలేదు, మెడకు డోలట. బతికేందుకు గతి లేదు, నీతికి మాత్రం లోటు లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆహా వెంకటేశ్వరుడు పద్మావతి శుభం, చాలా శుభం. అమ్మాయి నీవు గొప్ప వంశంలో పుట్టావు, నీకు పేరుంది. పేరు లేని వారెవరండి? పేరంటే ఆ పేరు కాదమ్మా, కీర్తి. నీ కీర్తి దట్టంగా పేరుకుంటుంది. నీకు 6 పిల్లలు. నాకు పెళ్ళే కాందే. అయిన తర్వాతే పుడతారు. అమ్మా నీకు పెళ్లి యోగం కూడా త్వరలోనే ఉంది. ఏది నీ హస్తం? చూడబోతే నీకు సినిమా స్టార్ అయ్యే యోగం ఉంది. నన్ను సినిమా స్టార్ అంటావా? సినిమా స్టార్ కాకపోతే డ్రామా స్టార్వా? అమ్మా నా మాట విను. నువ్వు మద్రాసు వెళ్తావు, ముందు రిక్షా ఎక్కుతావు, తర్వాత బస్సు, తర్వాత కారు, విమానం, రాకెట్. నా మాట విను. ఏది 5 పైసలు. దొంగ సన్యాసి మోసం చేస్తున్నాడండి. ఏడ్చాడు. నీ ఆశ కొద్ది నువ్వు అడిగావు, వాడి అవసరం కొద్ది వాడు చెప్పాడు. వెళ్ళరామ్మా వెళ్ళరా. చెప్పు ఎట్లా తయారయ్యవరా మామయ్య పొరుగు తీయడానికి? ఆ జాని కొని ఆ మిలిటరీ అంతా ఏమైందిరా? ఒరే రంగా అంత తారుమారైపోయిందిరా. ఆ జాని నా మీద పోట్లాడి మన ఇంటి మీద దావా వేస్తానని వాళ్ళ అక్కగారింటికి పోయింది. అందుకే ఈ మారు వేషం, ఈ చిలక శాస్త్రం. ఏడ్చింది దానికింత ధైర్యమా? దాని సంగతి నేను చూస్తాను. వాళ్ళ బావ రాజు చూడరా. ఏడ్చాడు. మా బావన్నాడు చూసావు, మేమిద్దరం కనుక కర్ర పుచ్చుకున్నామంటే ఆ వాడంతా పచ్చడి పచ్చడి చేస్తాం. ఉండు ప్యాంటు షర్టు బావా, ఓ బావా, బావా. అదే బాబా అక్కడ కొడిచావు. కుట్టు కుట్టు. విన్నావా? ఏమిటిది చెప్పకుండా? ఓహో అదే, మా మామయ్య 3వ కొడుకు ప్రేమించి ఒక పేద పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇది వాడి మీద దావా ఇస్తున్నట్టు. నువ్వు ఇది ఆలోచన చెప్పాలి. అరే మన 2 కేసులు ఒకలాగా ఉన్నాయే. నీ కేసు ఏమిటి? ఇది మా మొదటి పిల్ల. దీన్ని ఒక గొప్పంటి పిల్లడు పెళ్లిస్తున్నాడు. పోషించలేక ఆ విధవ సన్నాసులో కలుస్తున్నాడు. ఏడిచాడు విధవ సన్నాసి. రామంచి బీపెదనాలు వాయించి గడ్డం పెట్టుకు లాక్కొచ్చేవాళ్ళక. ఆగాదు, ఇది కొంచెం ముదర కేసు. ముందు నీ కేసు
క్లీన్ చేసుకుని ఈ కేసు కొద్దాం. సరే ఇల్లు దాన్ని పోషించలేక నువ్వు సమస్యలు కలుగుతున్నావుట. చెప్పు నేను చెప్పు. ఆగు బావా ఆగు. నీకు తెలియదు బావా, వీడు నా తోడాడు, దాని మొగుడు. దాన్ని విడిచిపెట్టి వీడు సన్నతులు కలుగుతాడట. ఆగుబా అంటుంటే నా యొక్క మన ఎవరు తాగటానికి లేదు. వదిలేసి సరే కను. నువ్వు ఆ పిల్లని పెళ్ళాడావా? సన్నాసులో కలుస్తానన్నావా? మామయ్య పేరు చెడబుట్టావు కదా, నువ్వు చేసింది తప్పేనా? తప్పున్నారా బావా, మా మామయ్య మనసులో కూడా ఎవ్వళ్ళకి అపకారం తలపెట్టేవాడు కాదు. అలాంటి మహానుభావుడి కడుపున పెట్టి చెడపట్టి నాకు సహాయం చేసిన మీ కుటుంబానికి ద్రోహం చేశాడు. వీణ్ణేం చెయ్యాలి? ఓలే బావా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ముందైనా వాడు దీంతో సక్రమంగా కాపురం చేస్తాడు. చెడు కనుకో. ఏరా, నువ్వు కాపురం చేస్తావా లేదా? చేస్తా. తప్పు తగాదాలు లేకుండా ఉంటావా లేదా? ఉంటా. ఆయన ఏమన్నా సరే ఎదురు చెప్పకుండా కాపురం చేస్తావా? రే తమ్ముడు, ఇది ఏదైనా నీ మాటకి ఎదురు చెప్తానో చెప్పు, చర్మం వచ్చేస్తాను. ఇదిగో చెల్లెమ్మా, వీడేమైనా నాటకం ఆడితే నాతో చెప్పు, డొక్క చించేస్తాను. ఇదిగో చెల్లెమ్మా, ఈ పూట కాస్త ధర్మపీఠం వేసి వీళ్ళ తోలేసి. వాడికి ధర్మపీఠుడు బావా, వాడికి ఏం కావాలో ఉడికి తెలుసు. పోరా పో వంటిట్లో. పోరా. ఎందుకమ్మా ఏడుస్తావు? మనిషికో తీరుగా మాట్లాడుతున్నారనా? నేనుండగా నీకెందుకమ్మా దిగులు? అమ్మా, నాకు నాట్య పాఠశాలలో ఉద్యోగం దొరికిందమ్మా. రోజుకొక నలుగురు పిల్లలకి డాన్స్ నేర్పితే మన జీవనం గడిచిపోతుందమ్మా. నీకు నాట్యం నేర్పింది ఎందుకా తల్లి? నీ నాన్నగారు నేను చూసి ఆనందించాలని నేర్పిస్తే ఇప్పుడు మా అమ్మను సంరక్షించుకోవడానికి ఉపయోగిస్తోంది. ఇందులో తప్పే ఉంది. మన్నన లేని ఇంట్లో ఒకరి దయాదాక్షిణ్యాలు ఆశించడం కన్నా మనకి ఈ జీవనమే ఎంతో గౌరవం అమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. ఎంతకాలంగా జరుగుతున్నాయి ఈ దొంగతనాలు? ఇంట్లోనే దొంగతనం చేసి తల్లి కొడుకు సుఖంగా ఉందాం అనుకున్నారా? క్షణం కూడా ఎక్కడ ఉంటానికి తెలియదు. ప్రసాద్, ఈ ఒక్కసారి చేశాను, ఎన్నడూ చేయలేదురా. నీకు తోడరా మర్యాదగా బయటికి పోతావా? మెడబెట్టి గంటమంటావా? అమ్మా చూసావా అమ్మా, తమ్ముడు నన్ను ఇంట్లో వెళ్ళగొడుతున్నాడు. అమ్మ నచ్చిపా తడుతున్నావా? అమ్మా, నువ్వు ఇందులో కల్పించుకోక. ఇలాంటి దొంగ ముఖని ఇంట్లో ఉంచితే పంప ఉంటావే. అమ్మా నువ్వేనా చెప్పమ్మా. నేనేం చెప్పేదమ్మా? రంగడు లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే మీ నాన్నగారున్న ఆ రోజుల్లోనే నేనేమీ చెప్పలేకపోయాను. ఈనాటి పరిస్థితిలో నేనేం చెప్పగలను తల్లి? తెల్లవారేసరికి ఈ గడప దాటకపోయావా? ఎవరు? రంగలమావ? రామారా, మామయ్య పోయిన తర్వాత నీకు భయం భక్తి పోయిందనమాట. లేకపోతే కాలేజీ నుంచి ఇప్పుడే రావటం, లేకపోతే ఎక్కడికి వెళ్ళావు? ఉద్యోగానికి వెళ్ళి. ఉద్యోగమా? నువ్వా? ఏమిటమ్మా ఇది? అయ్యయ్యో, నిన్ను ఇలా ఉద్యోగానికి పంపించి ఆ బడుతాయిలు కుండల్లో గుర్రాలు తోలుతున్నారా? ఏం చేసేది? అమ్మకు ఒంట్లో బాగోలేదు, మందు కొనడానికి కూడా డబ్బు లేదు. అత్తయ్యకి ఒంట్లో బాగాలేదా? ఇప్పుడు ఎక్కడుంది? నువ్వు ఉండే గదిలో. అయ్యో, ఆగుతున్నా, వెళుతు రాజే, గాలి తగలదే. మామయ్యను కూడా అక్కడే బట్టి కొంచెంగా చంపారన్నమాట. అన్నయ్య చూస్తే కోపడతాడు. నువ్వు తొందరగా వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళాలి? నేను గుమ్మలు అడుగు పెడుతున్నానా? నా ఇష్టం, నేను ఇక్కడే కూర్చుంటాను. రోడ్డు మీద గొడ్డు తిరగటంలా, పొడుకోవటంలా నేను వస్తే మామయ్యను చంపారు, నేను చూడకుండా పంపించేశారు. అత్తయ్యని కూడా అట్లాగే చంపండి, నేను ఒక్కసారి చూసి మరీ పోతాను. డాక్టర్ గారు నమస్కారం అండి. ఎవరు? రంగన్న. ఏమిటి విషయం? మా అత్తయ్యకి ఒంట్లో ఏం బాగాలేదు డాక్టర్ గారు. ఎవరికి? రాభావతుడు గారు భార్య. అవును డాక్టర్ గారు, ఇదిగో డబ్బు కూడా తీసుకొచ్చాను, త్వరగా వెళ్ళి చూసిరండి. డబ్బుకి వెళ్ళాను ఆయన. ఉంటుంది డాక్టర్ గారు, నేను ఇప్పుడే వెళ్ళి చూసి. అట్లాగే రండి, మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను, త్వరగా వెళ్ళండి బాబు. వీరికి శరీరంలో ఏ జబ్బు ఉన్నట్టు తెలియటం లేదు. అలవమారిన దిగులు, ఆందోళన ఈ వ్యాధి కాదు. ఇలా జిగటి కొట్లో ఉంటే ఈ వ్యాధే కాదు, అనవసరమైన మనోవ్యాధి కూడా దారితీస్తుంది. ముందు ఈ చోటు మార్చడం ఎంతైనా అవసరం. వద్దు డాక్టర్ గారు, నాకు ఈ గదిలో ఉన్న మనశ్శాంతి ఈ ఇంట్లో ఎక్కడా